రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలన్న బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇవి ఆయన వ్యాఖ్యలుగా కాదు, పార్టీ వ్యాఖ్యలుగా స్పందించాల్సి వస్తుందన్నారు. రైల్వే ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తామనటం నేరమన్నారు పొన్నం. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లీట్ చేయాలి. తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నాం. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్లో చెప్పిన 5 రాలే రైతులని. నేను అంటలే 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది, సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇవి ఆయన వ్యాఖ్యలుగా కాదు, పార్టీ వ్యాఖ్యలుగా స్పందించాల్సి వస్తుందని అన్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్కు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితమే అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోతా రోహిత్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ నుంచి డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వ విప్పులు అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీని కలిశారు. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆ లేఖలో పేర్కొన్నారు. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలిగించేలాగా ఉన్నాయనేటువంటి అంశంతో పాటుగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయాలనేటువంటి అంశంతో పాటుగా బాల్క సుమన్పై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా అధికార పక్షం నుంచి వస్తుంది. అయితే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రభుత్వం అలాగే డీజీపీ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. అయితే సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. దాంట్లో భాగంగానే అన్ని పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు చేయడంతో పాటు డీజీపీకి కూడా కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేశారు.